వ్యూవర్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ. సో నా స్టైల్లో నేను చికెన్ కర్రీ ఎలా చేస్తానో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ అయితే గరం మసాలా ప్రిపేర్ చేసేసుకుందాం. ఒక కళాయి తీసుకోండి. ఆ కళాయిలో 5 నుంచి 6 యాలక్కాయలు, మళ్ళీ 5 నుంచి 6 మరాఠీ ముక్కలు, 5 నుంచి 6 అనాస పువ్వులు, ఒక 4 లవంగాలు, ఒక 1.5 స్పూన్ ధనియాలు వేయండి. బాగా వేయించండి. ఇవి అలా వేగుతూ ఉంటే ఆ మసాలా వాసన ఇంట్లో అన్ని రూములకి పాకి ఇంట్లో ఉన్న అందరికీ మంచి మంచి వాసన చేర్చి ఏంటి నాన్ వెజ్ వండుతున్నాం, సండే, అది కూడా నాన్ వెజ్ లేనిదే ముద్ద దిగదు కదా. సో ఇలా ఇవన్నీ వేగుతున్నప్పుడు మంచి సువాసన వస్తుంది. ఉంటే కనుక జాజికాయ కూడా వేసుకోండి, ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే వేసాను. ఇలా వేపుకున్న తర్వాత మసాలా అన్నీ బాగా స్లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. మంచి వాసన రావాలి. ఆ వాసన వచ్చిన తర్వాత చక్కగా అవి చల్లారనిచ్చి తర్వాత పౌడర్ చేసుకుందాం. అండ్ మీకు చెప్పడం కూడా మర్చిపోయాను, కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేయాలి. అది కూడా నేను ఎప్పుడు యాడ్ చేశాను అనుకుంటున్నారు? కొంచెం స్టవ్ ఆఫ్ చేసే జస్ట్ ఒక 5 సెకండ్స్ ముందు. ఎందుకంటే ఆ వేడి సరిపోతుంది జీలకర్రకి, ఇంకేమీ వద్దు. నెక్స్ట్ నేను ఇక్కడ క్వాంటిటీ 2 kgs ఆఫ్ చికెన్ తీసుకున్నాను. దానిలో ఒక ఫుల్ స్పూన్ వద్దు తలకొట్టి పసుపు వేయండి. నెక్స్ట్ 4 స్పూన్ల కారం వేయండి. ఆ తర్వాత 2 స్పూన్స్ ఉప్పు వేసుకోండి. ఇప్పుడు బాగా చికెన్ మ్యారినేట్ చేసి అలా ఒక 1 అవర్ వదిలేసండి. ఎంత మ్యారినేట్ అయితే చికెన్ అంత టేస్టీగా ఉంటుంది. అండ్ నా ఫేవరెట్ నెయ్యి కూడా వేసాను. ఆయిల్ అయితే వేయలేదు. సో ఈ నెయ్యి వేసుకోవడం వల్ల అలా 1 అవర్ మ్యారినేట్ అవుతుంది కదా. చికెన్ మంచిగా మసాజ్ అయ్యి మ్యారినేట్ అయ్యి నేను కుక్ అవ్వడానికి రెడీగా ఉన్నాను అని ఓ పలుకుతుంది. సో అలా రెడీ చేసుకున్న చికెన్ని ఒక మూత పెట్టి ఒక పక్క పెట్టేసేయండి. 1 అవర్ అన్నాను కదా. ఈ 1 అవర్లో మనం 5 ఉల్లిపాయలు, 2 కట్టలు పుదీనా, 1 కట్ట కొత్తిమీర తీసుకొని అన్నీ కట్ చేసుకొని రెడీగా ఉంచుకుందాం. ఈ ఉల్లిపాయలు చాపర్ యూజ్ చేయండి, ఎందుకంటే ఎంత వీలైతే అంత చిన్ని ముక్కలు కావాలి మనకి ఉల్లిపాయలు. సో ఇలా చాపర్ వాడి మంచిగా ఉల్లిపాయలన్నీ కట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. నేను చూపించాను కదా, ఇలా రెడీగా పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు ఒక హండీ తీసుకొని ఆ హండీలో వేరుశనగ నూనె కొంచెం ఎక్కువే పడుతుందండో, ఎందుకంటే నాన్ వెజ్ కర్రీస్ కదా, కొంచెం ఎక్కువే వేసుకోండి. ఆ తర్వాత ఆనియన్స్ అన్నీ వేసి అవి వేపాలి. అవి ఎంత వేపాలంటే పింక్ కలర్లో ఉన్న ఆనియన్స్ అన్నీ ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేసేయాలి. అంటే అంత లైట్ షేడ్లోకి రావాలి. అలా వేగితేనే ఉల్లిపాయ మంచి గ్రేవీగా ఫామ్ అయ్యి మంచి టేస్ట్ని ఇస్తుంది ముద్దకి కూడా. సో ఈ ఉల్లిపాయ అలా వేగనివ్వండి. ఈ ఉల్లిపాయ వేగడానికి చాలా టైం పడుతుందండి, ఓపిక అయితే అవసరం. ఈ ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత నేను చెప్పినట్టు కలర్ చేంజ్ అయిన తర్వాత నేను పెద్ద స్పూన్తో 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇంతే క్వాంటిటీ ఇవ్వండి, ఎందుకంటే 2 kgs చికెన్ కదా. సో ఇలా ఫుల్గా ఫ్రై చేయండి. ఎంత ఫ్రై చేయాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయి ఇలా ఆయిల్ అంతా పైకి తేలాలన్నమాట. అలా తేలాలి. సో మనం కొంచెం లైట్ ఎల్లో కలర్ ఉంటుంది కదా పేస్ట్, ఇలా మనం వేపుతూ ఉంటే లైటిష్ బ్రౌన్ కలర్లోకి మారాలి. ఏంటి అడుగు పడుతుంది అని అనుకుంటున్నారా? అల్లం వెల్లుల్లి పేస్ట్ కదండి, కొంచెం అడుగు పడుతుంది, ఏం పర్వాలేదు. మనం తర్వాత వాటర్ పోస్తాం కదా, అదంతా మామూలు అయిపోతుంది. ఇప్పుడే పుదీనా కూడా వేసేసేయండి. నేను చెప్పాను కదా 2 కట్టలు పుదీనా. సో ఆ పుదీనా కూడా బాగా వేగనివ్వండి అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు. వేగుతూ ఉంటేనే ఆ పుదీనా ఉన్న ఫ్లేవర్ కూడా చికెన్కి బాగా అంటుకుంటుంది.
సో ఐ థింక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చక్ 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 చికెన్ వేయడానికి రెడీగా ఉంది. చికెన్ వేద్దాం. మీకు చూపించినట్టుగానే 2 kgs చికెన్ని యాడ్ చేసేసాను. ఇప్పుడు మీరు గమనిస్తున్నారా, మా హస్బెండ్ చేయి వేశారు. సో మా హస్బెండ్ హ్యాండ్ వచ్చిందంటే ఆ కర్రీ జమ్లాడిపోతుంది అనమాట. సో ఆయన ఏంటంటే నేను చికెన్ వేస్తున్నాను కదా, నేను హెల్ప్ చేస్తానని చెప్పి ఆ చికెన్ని పైనుంచి కిందకి బాగా తిప్పి సరి చేసి చేస్తున్నారు. ఎంతైనా హస్బెండ్స్ కిచెన్లో హెల్ప్ చేస్తుంటే భలే మజాగా ఉంటుంది కదా. ఏ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ ఎవ్రీ వైఫ్. అది కూడా కుకింగ్ తెలిసిన హస్బెండ్ అయితే ఆసమ్. మా హస్బెండ్ కూడా చాలా బాగా కుక్ చేస్తారు. ఈసారి ఎప్పుడైనా అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడు మీరు చూస్తే చికెన్లో వాటర్ అంతా కూడా ఊజ్ అవుట్ అయిపోయింది కదా. ఊజ్ అవుట్ అయిపోయి బాగా అవుతుంది. అండ్ ఇప్పుడు నాకు వాటర్ సరిపోయినట్టు అనిపించలేదు. సో నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. అది కూడా చిన్న స్మాల్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని పైన కొంచెం కొత్తిమీర జల్లానండి. ఎందుకంటే ఆ వాటర్లో చికెన్ కుక్ అవుతూ ఉంటే భలేగా ఉంటుంది, యమ్మీగా. ఇలా కాసేపు మూత పెట్టేసేయండి. అలా మీరు ఒక 5 to 10 minutes అలా వదిలేసేయండి. మీరు నెక్స్ట్ ఇలా చూసి మూత తీసేటప్పటికి ఇలా ఆయిల్ అంతా పైకి తేలాలన్నమాట. అలా తేలింది అంటే ముక్కలోంచి వాటర్ అంతా బయటకు వచ్చి గ్రేవీలో మిక్స్ అయ్యి మంచిగా జమ్లాడుతుందని అర్థం. సో ఇలా వేగుతున్నప్పుడు ఆయిల్ అంతా తేలిన తర్వాతే మనం ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా వేయాలి. నియర్లీ 4 to 5 spoons పడుతుందండి. 6 అయిపోండి, 5 అయితే ఎగ్జాక్ట్. సో యాక్చువల్గా ఈ గరం మసాలా కూడా మిరియాలు వేయాలండి, కానీ నేను సపరేట్గా మిరియాల పౌడర్ పట్టుకున్నా. అందుకని ఈ గరం మసాలా వేసిన తర్వాత ఎక్స్ట్రా 2 spoons మిరియాల పొడి కూడా వేసాను. మిరియాల పొడి వేస్తే చికెన్లో మంచి టేస్ట్ వస్తుందండి. అది మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు, కంపల్సరీ వేయండి. ఇలా మీరు చూస్తూ ఉంటే గరం మసాలా వేసిన వెంటనే ఆ వాటర్ పల్చగా ఉంది, కాస్త చిక్కబడుతుంది, మంచి గ్రేవీ లాగా ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంతేనండి, చికెన్ కర్రీ అయిపోయింది. సో మనం రెడీగా చూసుకొని టేస్ట్ చూసుకొని ఉప్పు కారాలు అన్నీ సరిపోయా లేదా చూసుకొని ఒకవేళ ఏమైనా యాడ్ చేయాల్సి వస్తే యాడ్ చేయండి. నాకైతే కొంచెం ఉప్పు తక్కువైనట్టు అనిపించింది, సో నేను ఉప్పు అయితే వేసుకుంటున్నా. మర్చిపోకండి, ఇది 2 kgs చికెన్ రెసిపీ. సో ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత మన ఎంతో ఫేవరెట్ అయిన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ చికెన్ కర్రీ ఫ్యామిలీ అందరితో కూర్చొని భోజనం చేస్తూ ఎంజాయ్ చేస్తూ వీకెండ్ని చూస్తే చాలా బాగుంటుంది. అండ్ మర్చిపోయినండో, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ మీ ఫ్యామిలీస్తో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఈ చికెన్ కర్రీ తింటూ ఉంటారని భావిస్తున్నాను. అండ్ లాస్ట్లో నెయ్యి వేసి తింపేసేయండి, అంతే. టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెసిపీ రెడీ. అండ్ మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్.